హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమహాస్ వ్లాగ్స్. మీరు ఆల్రెడీ మాంగళ్య వీడియో ఇంకొకటి మా ఛానల్లో చూసే ఉంటారు. అది లాస్ట్ టైం అనంతపూర్కి వెళ్ళినప్పుడు మాంగళ్య షాపింగ్. ఇది లాస్ట్ టైం అనంతపూర్కి వెళ్ళినప్పుడు మాంగళ్య షాపింగ్. నాకు మాంగళ్యలో శారీస్ నచ్చుతాయండి. అబాబాబాబా, ఎంత బాగా నచ్చుతాయో. నేను ఎక్కడైనా వెళ్తే షాపింగ్కి అంత ఈజీగా షాపింగ్ అయిపోదు, కానీ మాంగళ్యకు వెళ్తే అదేమో నాకు చాలా త్వరగా షాపింగ్ అయిపోతుంది అనమాట. ఐ లవ్ మాంగళ్య షాపింగ్, ఎస్పెషల్లీ ఫర్ ది శారీస్ అనమాట. నేను చాలా చాలా శారీస్ చూస్తాను బయట వెళ్తే. బట్ మాంగళ్యలో నేను చూసిన 8-10 శారీస్లోనే నేను 1 or 2 ఖచ్చితంగా తీసుకుంటాను అనమాట. అందుకని నేను శారీస్ అంటే మాత్రం ఆల్మోస్ట్ మాంగళ్యకే వెళ్తున్నాను ఈ మధ్య మాత్రం. ఇంకా ఇక్కడ నేను మా అక్క ఇద్దరు శారీస్ చూసాము, ఇంకా తీసుకుంటాం అని చెప్పి మా అక్కకి ఏవి నచ్చలేదన్నమాట. ఈసారి నాకైతే నచ్చాయి. నేను 2 శారీస్ అయితే తీసుకున్నాను. ఇది ఆల్రెడీ ఉగాది ఫెస్టివల్ రోజు చూసే ఉంటారు. నేను ఈ శారీ కట్టుకున్నాను. ఇంకొక శారీ కూడా తీసుకున్నాను, అది కూడా నేను ఆల్రెడీ కట్టుకున్నాను అనమాట శారీ. నాకైతే చాలా ఇష్టంగా ఉంటాయి. ప్రతి ఒక్కటి మనం ఇలా వేర్ చేసుకొని చూసినప్పుడే మనకి అది సెట్ అవుతుందా లేదా బాగా తెలిసిపోతుంది. ఒకప్పుడు ఇలా వేసి చూయించేవాళ్ళు కాదు, కానీ ఈ మధ్యలో అందరికీ బాగా ట్రెండింగ్ అయిపోయింది. బట్ ఇలా వేసి చూపించకపోతే మాత్రం చాలా అప్సెట్ అవుతాం మనం. మా అక్కకి రెడ్ అండి. మా అక్క ఎంత రెడ్ కలర్ లవ్వర్ అంటే అంత రెడ్. తనకి చాలా చాలా ఇష్టం. ఏదున్నా రెడ్ ఉండాలి అంటుంది అనమాట. సో ఫస్ట్ రెడ్ కలర్ చూస్తూ ఉంటుంది ఎప్పుడైనా. బట్ ఈసారి ఎందుకు మంగళ్యలో మాత్రం మా అక్కకు అంత ఇష్టం అవ్వలేదు శారీస్. ఇష్టం అవ్వలేదు అంటే తనకి ఇంట్రెస్ట్ లేదు శారీ పర్చేస్ చేయడానికి ఈసారి అంతగా. నాకు ఇంట్రెస్ట్ ఉండింది, నేను షాపింగ్ చేసేసాను. మా త్రిషిక కూడా ఉండింది. మా త్రిషిక కూడా ఈ సమ్మర్ వేర్ కాటన్ డ్రెస్సెస్ షాపింగ్ చేసింది అనమాట. ఇంకా మేము అలాగా త్రిషిక సెక్షన్కి వెళ్ళాము. తర్వాత 3 పీస్ కుర్తీ సెట్స్ తీసుకుందామని డ్రెస్ సెక్షన్కి వెళ్ళాము. 3 పీస్ కుర్తీ సెట్స్, 2 పీస్ కుర్తీ సెట్స్, డ్రెస్ మెటీరియల్స్. డ్రెస్ మెటీరియల్స్ అయితే మానేసి ఒక 10-12 ఇయర్స్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా చూద్దాం అన్నట్టు వెళ్ళాము, బట్ ఏవి సెట్ అవ్వలేదు. శారీస్ మాత్రం ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ చిన్నప్పుడు బట్టలు తీసుకోవాలి అంటే మా ఇంట్లో మా అమ్మ మాత్రం చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టేది. ఆల్మోస్ట్ మీ ఇంట్లో కూడా మీ అమ్మ వాళ్ళు అదే రెస్ట్రిక్షన్స్ పెట్టుంటారని అనుకుంటున్నాను. కమెంట్ చేయండి మీ ఇంట్లో ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉన్నిందో. మా ఇంట్లో అయితే మా అక్క బర్త్డే వచ్చినప్పుడు నాకి మా అక్కకి, నా బర్త్డే వచ్చినప్పుడు నాకి మా అక్కకి, ఉగాదికి, తర్వాత గౌరీ పండగకి, గణేష ముందు రోజు వస్తుంది కదండి, ఈ పండగలకి మాత్రమే మా అమ్మ కొత్త బట్టలు కొంచెం మంచివి తెచ్చేవాళ్ళు మా అమ్మ. ఇప్పుడు మాత్రం కిడ్స్ కి మనము ఈ మధ్య షాపింగ్ ఎక్కువ చేసేస్తున్నాం. మనము అకేషన్ లేకుండా ప్లాన్ చేస్తున్నాం. కిడ్స్ కూడా అలా అయిపోయారనమాట. వాళ్ళకి అసలు ఫెస్టివల్ వస్తేనే లేకపోతే బర్త్డే వస్తేనే న్యూ డ్రెస్ అనేది ఏం లేదు. ఏ సీజన్ వచ్చిందా ఇప్పుడు బట్టలన్నీ పాత, లెట్స్ గో ఫర్ షాపింగ్. అసలు మన టైంలో రెస్ట్రిక్షన్స్, ఇప్పుడు నో రెస్ట్రిక్షన్స్ అనమాట. పేరెంట్స్ కూడా అలాగే అయిపోయామన్నమాట. ఇంకా ఇప్పట్లో వీళ్ళు మమ్మా ఐ వాంట్ దట్ డ్రెస్, మమ్మా ఐ వాంట్ దిస్ డ్రెస్ అని వీళ్ళే చూస్ కూడా చేసేసుకుంటున్నారు. నాకు మా అక్కకైతే మా అమ్మ షాప్కి వెళ్ళి వెతికి 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 నా పిల్లలకి ఖచ్చితంగా న్యూ మోడల్ ఉండాలి అని చాలా కష్టపడి బట్టలు తెచ్చేవాళ్ళు. తర్వాత మేము బుక్కపట్నంలో ఉన్నవాళ్ళు కదండి, అక్కడ 1 or 2 షాప్స్ మాత్రమే ఉండేవి. ఇన్ కేస్ మా అమ్మకి అక్కడ నచ్చలేదు అంటే పుట్టపర్తికి వెళ్ళి ఆ షాపింగ్ కాంప్లెక్స్ లో అంతా తిరిగి అంత ఓపిక ఉండిందనమాట. అప్పుడు మా అమ్మ మాత్రం చాలా కష్టపడ్డారు. సో మీకు కూడా ఇలాంటి మెమోరీస్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు సుమహాస్ వ్లాగ్స్.